హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి వెండి బంగారు రత్నాలు ఉన్నటువంటి రత్న భండార్ రూముల్ని ఓపెన్ చేయబోతున్నారు. సో 2024 ఎలక్షన్స్లో బీజేపీ ప్రజలకు మాట ఇచ్చింది. అధికారంలోకి వస్తే ఆ రత్న భండారాలను ఓపెన్ చేసి సంపద ఎంతో లెక్క తేలుస్తామని చెప్పి బీజేపీ మాట ఇచ్చింది. సో అనుకున్న ప్రకారమే బీజేపీ ఒడిశాలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విశ్వనాథ్ రథ్ అనే ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో 16 మంది సభ్యులతో కమిటీ ఫామ్ చేశారు. సో ఆ కమిటీ అనేది ఈ రోజున రత్న భండార్లని పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి రత్న భండార్లని ఓపెన్ చేయబోతున్నారు. సో ప్రధానంగా అక్కడ పురాణాల ఇతిహాసాల్లో నాగుపావులు విషసర్పాలు ఉన్నాయని చెప్పేసి ఒక కథలు ప్రచారంలో ఉన్నాయి. సో ఒకవేళ విషసర్పాలు కానీ భయంకరమైన పాములు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా స్నేక్ క్యాచర్స్ని వైద్య సిబ్బందిని తీసుకుని వెళ్ళబోతుంది ఈ కమిటీ. సో ప్రధానంగా మొట్టమొదటిసారి 1978లో కూడా ఒకసారి ఈ రత్న భండారాలను ఓపెన్ చేశారు. సో కొన్ని అవకాశం ఉన్నంత వరకు కూడా కొన్ని ఆభరణాలు అయితే లెక్కించగలిగారు, కొన్ని ఆభరణాలు లెక్కించలేకపోయారు. సో అప్పుడు కూడా కొన్ని రూముల తాళం చెవులు అనేవి కనిపించలేదు, కొన్ని రూములకి తాళాలు అనేవి కనిపించలేదు. తర్వాత కాలక్రమంలో అవి వెతికినప్పుడు ఒడిశా రాష్ట్రంలోని ట్రెజరీలో డూప్లికేట్ తాళాలు ఉన్నాయని గుర్తించారు. సో ఇప్పుడు డూప్లికేట్ తాళాలు ఉన్నాయి కాబట్టి సో మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్ని రూములకు సంబంధించి 2 రూములకు సంబంధించి స్వామివారి దగ్గర 2 రూములు ఉంటాయి. పూరీ జగన్నాథ క్షేత్రంలో కింది భాగంలో 2 రూములు ఉంటాయి. రెగ్యులర్గా స్వామివారికి పెట్టే నగలు ఒక రూమ్లో ఉంటాయి. సుమారు పురాతన నగలన్నీ ఒక రూమ్లో ఉంటాయి. అంటే ఆ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దంలో కట్టిన గుడి కాబట్టి సో సుమారు 11వ శతాబ్దంలో కట్టిన గుడి కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో విలువైన వెండి బంగారు రత్నాలు కెంపులు అనేక రకాలైనటువంటి విలువైన సంపద అంతా కూడా ఆ రూమ్లో ఉంటుంది. సో దానికి ఆ రూమ్కి నాగబంధం ఉంది. అనేక రకాల విషసర్పాలు కూడా కాపలా ఉంటాయని చెప్పేసి పురాణాలు ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. సో ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పడిన కమిటీ కూడా పురాణాల ఇతిహాసాలను నమ్ముతూ ఉంది. దానికోసమే స్నేక్ స్నాచర్స్ని వాటిని కూడా అన్ని సిద్ధం చేసుకొని ఈ రోజున జూలై 14వ తారీఖు అంటే ఈ రోజున పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి రత్న భండార్లని ఓపెన్ చేయబోతున్నారు. సో చూడాలి సంపద అనేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఏ లోపల 46 సంవత్సరాలైంది ఆ రత్న భండారాలను ఓపెన్ చేసి. 46 సంవత్సరాల లోపల ఎలా ఉందో ఎవరికీ తెలియదు. సో ఎంత సంపద ఉందో తెలియదు. ఈ సంపద లెక్కించడానికి ఖచ్చితమైన టైం అనేది మేము చెప్పలేము అని చెప్పేసి కమిటీ అనేది చెప్తూ ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం నుంచి అంటే జూలై 14 మధ్యాహ్నం 2 గంటల తర్వాత రత్న భండార్లు ఓపెన్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకున్నటువంటి చార్ధామ్ క్షేత్రాలలో పూరీ జగన్నాథ క్షేత్రం కూడా ఒకటి. సో అంత విశిష్టమైనటువంటి క్షేత్రం యొక్క సంపద 46 సంవత్సరాల తర్వాత లెక్కించడం అనేది ఒక విశేషం. ఈ సంపదలో ఎంత విలువైన ఆభరణాలు బయటపెట్టబోతున్నాయి, నిజంగా నాగబంధాలు ఉన్నాయా, విషసర్పాలు అక్కడ తిరుగుతుంటాయా, ఇవన్నీ కూడా ఈ రోజున తేలబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.